ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. సో అదేం లేదని గవర్నమెంట్ చెప్తా ఉన్నది. జనమే కాంగ్రెస్ను తరిమి కొడతారట. ఇవాళ తెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ని తరిమి కొడతారా, లేదు బీఆర్ఎస్ని తరిమి కొడతారా, బీజేపీని ఎవరిని తరిమి కొడతారో తెలుస్తుంది. కేటీఆర్ ఆలస్యం ఎందుకు, తొందర ఎందుకు? ఇంకొక గంట 2 గంటలు ఆగితే అయిపోయా. నీకు ఎన్ని సీట్లు వస్తాయో మొత్తం తెలిసిపోతుంది. అసలు నీ స్థానం ఏందో తెలుస్తుంది. ఫస్ట్ సీట్ల పక్కన పెట్టు. అట్లీస్ట్ నువ్వు పోరాడగలిగే సిచ్యువేషన్లోనైనా పోరాడినవా అన్నది మరో గంట 2 గంటల్లో వాస్తవాలు తెలిసిపోతాయి. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన. నాడు ట్యాంకర్లో కోతులు మృతి, నేడు మనిషి శవం, అయినా మేల్కొనని ప్రభుత్వం కేటీఆర్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా జరిగినాయి. ఇక్కడ మాదాపూర్ దగ్గర అస్వస్థతకు గురై 1-2 చచ్చిపోయి ఆనాడు. కలుషిత నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు లాస్ట్ 10 yearsలో జరిగినాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? అదే అధికారులు, అదే మొద్దు నిద్ర, అదే పరిపాలన, అదే చెత్త వ్యవహారం. లాస్ట్ 10 yearsగా మెయింటెనెన్స్ ఎక్కడదా? ట్యాంకులకి లేనే లేదు. గాలికి వదిలేసి రానాడు కూడా. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మీరు బాసులు, వీళ్ళు మీకు ఇదిలాగా వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 7వ తేదీ నుంచి టీచర్ల ట్రాన్స్ఫర్ అట.